మనకి ఫస్ట్ ఇది ఇక్కడ హోండా సిటీ 1.5 VX ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. డీజిల్ వేరియంట్ 78,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,25,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ అయితే చాలా బాగుంది. వాటర్ కూడా బాగా యూజ్ చేశారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా లుక్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్. ఇది వెహికల్ అయితే చాలా బాగుంటుంది. బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. దీనికి మెయిన్ ఫీచర్ చూసుకుంటే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ టచ్ డిస్ప్లే కూడా ఉంది. పుష్ ఆన్ బటన్ కూడా ఉంది దీనికి. అదొక ప్లస్ అని చెప్పచ్చు. వెహికల్ కూడా బాగుంది. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీనికి. అదొక ప్లస్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. సో ఇది హోండా గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ వోక్స్వ్యాగన్ GT ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పెట్రోల్ వేరియంట్. జస్ట్ మనకి చాలా తక్కువే తిరిగింది. ఇది 39,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 8,50,000 నెగిషియల్ ప్రైస్. ఒకసారి దీని ఫీచర్ చూసుకుంటే మనకి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది మెయిన్ థింగ్ ఆటోమేటిక్ వెహికల్. అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది మీరు చూడొచ్చు. షోరూమ్ ట్రాక్ వెహికల్ నీట్గా కూడా కనిపిస్తుంది చూడడానికి మనకి లుకింగ్ వైజ్ కూడా. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది. చూడొచ్చు ఒకసారి మీరు. అది కూడా వోక్స్వ్యాగన్ GT. సేమ్ ఇది కూడా వోక్స్వ్యాగన్ పోలో GT 1.2. ఇది వచ్చి మనకి 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్. 70,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 8,50,000 నెగిషియల్ ప్రైస్ తగ్గి ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు వచ్చి సైట్ విజిట్ చేసి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ విషయంలో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇది కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా బడ్జెట్లోనే ఉంది. ఇది కూడా ఒకసారి రిఫర్ చేసిన చూడొచ్చు మీరు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా బాగా డిజైన్ చేసుకున్నారు ఓనర్ కూడా. కొంచెం స్కై బ్లూ అండ్ బ్రౌన్ వేరియంట్ లా ఉంటుంది. సో ఇది వైట్. ఇది వచ్చి వైట్ కలర్. సేమ్ వెహికల్స్ అయితే రెండు, బట్ కలర్ ఒకటే డిఫరెన్స్. అలో వీల్స్ కూడా ఉన్నాయి దీనికి. మీరు అలో వీల్స్ కూడా చూడొచ్చు. అలో వీల్స్ చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ షిఫ్ట్ డిజైర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. 2013 మోడల్. 64,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. 3,80,000 నెగిషియల్ ప్రైస్ మాత్రమే. ఎందుకంటే షిఫ్ట్ డిమాండ్ ఉంది. సో ఈ బడ్జెట్లో షిఫ్ట్ వస్తుందంటే మనం కన్ఫర్మ్గా తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఎక్కువ క్యాబ్స్ కింద యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మోడల్ దొరకట్లేదు. అండ్ దీంట్లో ప్లస్ చూసుకుంటే మనకి చూడడానికి కొంచెం చిన్నగా ఉన్న, బట్ లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా ప్లస్ అని చెప్పొచ్చు ఈ షిఫ్ట్ డిజైర్ వెహికల్స్కి. సో ఒకసారి ఇది కూడా ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీరు వచ్చి సైడ్ విజిట్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటే 3,80,000 అన్నారంటే ఇంకా తగ్గుతుంది కన్ఫర్మ్గా. సో ఇది కూడా చూడండి. షిఫ్ట్ బాగుంది. ఇంకా ఉన్నాయి వీళ్ళ దగ్గర. షిఫ్ట్ చూపిస్తాయి కూడా మీకు మోడల్స్. నెక్స్ట్ వచ్చాక మనకి హోండా i10 ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్. 2011 మోడల్ పెట్రోల్ వేరియంట్. 95,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బడ్జెట్లో ఉంది. జస్ట్ 2,85,000 నెగిషియల్ ప్రైస్. చాలా తక్కువలో ఉంది. సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు మీరు. అండ్ ఇంకొకటి దీనికంటే దీనికి CNG కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అంట. సో అదొక ఆప్షన్ ఉంది. చూడొచ్చు ఇది కూడా మీరు వెహికల్ని. చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇది. మైలేజ్ కూడా చాలా బాగా వస్తాయి ఈ వెహికల్స్. ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇవి కొంచెం అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ మైలేజ్ కూడా ఎక్కువ 20+ వరకు రావచ్చు. సో ఇది కూడా రిఫర్ చేస్తాం. ఒకసారి చూడొచ్చు మీరు. హోండా i10 ఫస్ట్ వర్షన్ అది i10లో బడ్జెట్లో ఉంది కాబట్టి అది కూడా మీరు ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ i20 స్పోర్ట్స్ ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్. Z+. సో 2020 మోడల్. ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్. 42,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 7 lakhs ఉంది. దీంట్లో ఫీచర్స్ వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. టచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఉంటుంది. బిఫోర్ i10 చూసుకుంటే ఇది i20 దాని తర్వాత వర్షన్లో వచ్చిన వెహికల్ ఇది. సో ఇది కూడా బాగుంది వెహికల్. టచ్ డిస్ప్లే కూడా ఇచ్చారు దీనికి. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఒకసారి 7 lakhs అంటే చూడొచ్చు ఒకసారి మీరు. ఇది కూడా ట్రై చేయొచ్చు. వెహికల్ కూడా ఓవరాల్గా బాగుంది. ఫ్రంట్ వ్యూ కూడా చూడడానికి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టాటా ఇండిగో ఉంది. ఇది వచ్చి 2010 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది వచ్చి 1,70,000 తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 3,20,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా చూడొచ్చు ఒకసారి. వెహికల్ కూడా బాగుంటుంది. ఇది కూడా ఎక్కువ క్యాబ్స్ పరంగా యూజ్ చేస్తున్నారు. సో బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి రిఫర్ చేస్తున్నారు చూడండి. పెద్దగా ఫీచర్స్ అంటే ఏమి ఉండవు దీంట్లో. నార్మల్గా ఉంటుంది. బట్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. సో చూడండి. ఇది కూడా రిఫర్ చేస్తున్నాం మీకు.